ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. నిర్వాసన మౌనబోధిని అను వేదాంత గ్రంథము. ఓ చదువరులారా, ఈ లోకంబున బహుజనులు మౌనవ్రతమును బూనెదరు. కొందరు భోజనము చేసినప్పుడు మాటలాడమని వ్రతము పట్టెదరు. మౌనమనగా ఊరుకొండుటయని అర్థము. తెలిసిన మౌనమనిన్ని తెలియని మౌనమనిన్ని రెండు ప్రకారంబులు. తన్ను తా తెలియుట తెలిసిన మౌనము, తన్ను తా తెలియనిది తెలియని మౌనము. మౌనము గలవాడు మౌని అని వ్యుత్పత్తి. అనగా ఊరుకుండుట. కుక్క వంటి మనస్సు కూర్చుండనీయదు, విశ్వదాభిరామ వినురవేమ అనియు గలదు. మనస్సు కూర్చుండనీయదు సుమా. ఒక్క సెకండులో నీ మనస్సు త్రిలోకంబులను సంచరించుచుండును. అయితే ఎంతవరకు మనస్సు వ్యాపించియుండునో అంతవరకు ఉట్టినే ఉండనివ్వదు. దొంగ వేదాంతులు మౌనముగా లోక విడంబనార్థము ఉండుదురు. మౌనము యొక్క నిజ అర్థము తెలిసికొనుట కష్టము. నిర్మల జ్ఞాన పరిపూర్ణ నిష్ఠయందు కర్మ సన్యాసయోగియై కసిమసింగి మర్మమెరుగుచు నుండుటే మౌనమయ్యా, విశ్వదాభిరామ వినుడవేమ. నిర్మల జ్ఞాన పరిపూర్ణ నిష్ఠయందు కర్మ సన్యాసయోగియై కసిమసింగి మర్మమెరుగుచు నుండుటే మౌనమయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. మరియును నిరతమాత్మ చిదానంద నిలయమునందు సరవితోడుత పరిపూర్ణ సౌఖ్యమెరింగి అరిదియగు బయల్జేరుటే ననుభవంబు విమలగుణ రాజయోగీంద్ర వేమనార్య. నిరతమాత్మ చిదానంద నిలయమందు సరవితోడుత పరిపూర్ణ సౌఖ్యమరిగి ఎరిదియగు బయల్జేరుటే ననుభవంబు విమలగుణ రాజయోగీంద్ర వేమన. శృతి మోక్షకారణ సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి, స్వస్వరూపానుసంధాన భక్తిరిత్యభిధీయతే అని ఉన్నది. ఇట్టి అనుభవము కలవాడే ఆత్మసాక్షాత్కారమైన వాడని శృత్యర్థము. ఇట్టి అనుభవజ్ఞుడే బ్రహ్మ విద్యకు అర్హుడు సుమా. కొందరు తురీయానుభవమే నిజమగు బ్రహ్మానుభవమని తలంచుచుందురు. అది గొప్ప పొరపాటు సుమా. నేననంగా మేను కాదని మానసమున ఎరుగకున్న మనుజులకెల్లన్ స్వానుభవ సిద్ధి దొరకదు, తానగు పరమాత్మ నిరుగ తరమావేమా. మీదను వ్రాయబడిన దానికే నిర్వాసనా మౌనమని చెప్పబడును. నేననంగా మేను కాదని మానసమున నెరుగకున్న మనుజులకెల్లన్ స్వానుభవ సిద్ధి దొరకదు, తానగు పరమాత్మ నిరుగతరమా వేమా. మీదను వ్రాయబడిన దానికి నిర్వాసనా మౌనమని చెప్పబడును. వాసనాత్రయములు లేనిదే నిర్వాసనా మౌనము. పంచావస్థలు కూడా వాసనాత్రయములోనివే సుమా. పంచావస్థలు దాటిన వారికే నిర్వాసనా మౌనము లభించును, తక్కిన వారికి లభింపజాలదు. ఇందుకు మరి ఒకటి కలదు. ఏమనినా గమ్యమగు జ్ఞానమందుట గగన విద్య, జ్ఞానముదయించి మించ ప్రజ్ఞానమమరు, పరగ ప్రజ్ఞానమందుటే బ్రహ్మ పదవి, విశ్వదాభిరామ వినురవేమ. మీద ఉదహరించినదే నిర్వాసనా మౌనము.
అయితే గమనగమ్య నిరాలయ గతిని మనసు గమనగమ్య నిరాలయ గతిని మనసు సమరసత్వంబుగా నుంచి సాక్షియగుచు భ్రమలడించిన బ్రహ్మంబు బట్టబయలు అట్టి లక్షణంబు గలవాడి నిర్వాసనామౌనమనబడును. గమనగమ్య నిరాలయ గతిని మనసు సమరసత్వంబుగా నుంచి సాక్షియగుచు భ్రమలడంచిన బ్రహ్మంబు బట్టబయలు విశ్వదాభిరామ వినురవేమ అట్టి లక్షణములు గలవాడే నిర్వాసన మౌనమనంబడును. అట్టి వాడిట్లుండునోనంగా గాలి లేని దీప కలిక చందంబున నలలు సుళ్ళు అలలు సుళ్ళు లేని జలధిరీతి నిశ్చలాత్మనెన్ని నిర్వికారంబున నుండెనేని ముక్తి అండ్రువేమా. ఇంకా ఇట్లుండుననగా నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు పొర్లి పొర్లి అల్పుడాడు రీతి నదికుండు నాడున విశ్వదాభిరామ వినురవేమ. నిర్వాసనా మౌనులకును నిర్వాసనా మౌనము లేని వారికి ఇంత భేదము కలదు. నిజముగా నిర్వాసనా మౌనము కలవాడు చల్లగాను నిదానముగాను మాటలాడును. అట్టివాడు కానివాడు మహాడంబరముగా మాట్లాడును. ఇట్లనగా అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఇందుకు హిందుస్థానీ భాషలో ఎట్లనుదురు ఏమనినా सज्जन से सज्जन मिले तो चंदन में कर्पूर और दुर्जन से दुर्जन मिले तो भांग में दत्तूर అని ఉన్నది. దీని అర్థమేమనగా సజ్జనుడితో సజ్జనుడు కలిసితే చందనములో కర్పూరం వేసినట్లుగా నుండును, మరియు దుర్జనుడితో దుర్జనుడు కూడితే గంజాయి భంగులోనూ ఉమ్మెత్త గింజలు కలిపినట్లుగా నుండును. అయితే గాడిదే మెరుగు గంధంబు వాసన కుక్కయే మెరుగు గొప్ప కొద్దీ అల్పుడే మెరుగు హరుని గొల్చెడి రక్తి విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. గాని గగనమగు బ్రహ్మ భావంబుగాంచుటరుదు జగము మరిచెడు గురిగను జానలరుదు నిగమతత్వ నిరూఢలై నిల్చుటరుదు సగుణ నిర్గుణ తపమూని దాటువేమా. అయితే నిది సద్గురు కటాక్షముందిన సత్తముండు ధ్యానపరమున జ్ఞప్తిని తగులనించి నిర్గుణంబును ముట్టుచు నియతిమీరి విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. కనుక సగుణ నిర్గుణమనియడి సంశయంబు పరమగురు నాజ్ఞచేగాక పట్టువిడదు. అగణితంబుగ మదిలో నందవలెను విమల గుణ రాజయోగీంద్ర వేమనార్య అని ఉన్నది. రుభుమహర్షి తన శిష్యుడగు నిదాగునకు ఇట్లు బోధపరిచి ఉన్నాడు. ఏమనినా సగుణ బ్రహ్మంబనిన్ని నిర్గుణ బ్రహ్మంబనిన్ని నిష్ప్రతియోగిక బ్రహ్మంబనిన్ని త్రివిధంబులు గలవు. అందులో సగుణ బ్రహ్మం ఎందాకనంగా తురీయానుభవం వరకును, నిర్గుణ బ్రహ్మము ఎందాకనంగా తురీయాతీతం వరకును, మరియు నిష్ప్రతియోగిక బ్రహ్మము ఎందాకనంగా తురీయాతీతములు రెండూ కానిది. మరియు నిష్ప్రతియోగిక బ్రహ్మం ఎందాకనంగా తురీయాతీతములు రెండూ కానిది. దాని పేరే నిర్వాసనా మౌనమనంబడును. ఈ నిర్వాసనా మౌన నిష్టకు అధికారి ఎవరు అనగా సాధనా చతుష్టయంబుల సామ్యమెరిగి వింతలన్నీయు మదిలోన విడిచినప్పుడే మంతనంబగు గురుభక్తి మహిమ.
మంతనంబగు గురుభక్తి మహిమయగును విమల గుణరాజయోగీంద్ర వేమనార్య అని ఉన్నది. అయితే హీనుండెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడు కాడు, హీనజనుడే కాని పరిమళములు గార్ధమము గార్ధభము మోయు గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడు కాడు, హీనజనుడే కాని హీనుడెన్ని విద్యలను నేర్చిన గాని ఘనుడు కాడు, హీనజనుడే కాని పరిమళములు గార్ధవము మోయు గజమౌనే. పరిమళములు గార్ధవము మోయు గజమౌనే. విశ్వదాభిరామ వినురవేమ. మరియును హీన నరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువుతోడ ప్రాజ్ఞజనులతోడ బ్రహ్మజ్ఞుతోడను వైపు తెలిసి పలకవలయు వేమా అని ఉన్నది. కనుక హాని లేనట్టి పదవి బోని పెదప స్వానుభవ సిద్ధియందుట సన్మతంబు ధ్యానపరమగురిచ్చలో తలపు నిలుపు. విశ్వదాభిరామ వినురవేమ. ఇదిగాక సగుణ నిర్గుణములు సదసత్తులును నిరాకార సాకారముల్ కానిదేదో క్షేత్రజ్ఞ క్షేత్రముల్ జీవజంగంబుల్. సదసత్తులను నిరాకార సాకారముల్ కానిదేదో క్షేత్రజ్ఞ క్షేత్రముల్ జీవజంగంబులు కార్యకారణముల్ కానిదేదో పాప పుణ్యంబులు బంధమోక్షంబులు జ్ఞానకర్మంబులు కానిదేదో క్షమక్షరంబులు సత్యమసత్యముల్ ఖండమఖండముల్ కానిదేదో రాకపోకలుం జప్పక రానిదేదో అదియు కేవల పరిపూర్ణమనంగనొప్పు. రమ్య గుణధామ భద్రాద్రి రామ సత్యకామ కరుణాలలామ లోకాభిరామ. మరియును ఆది మధ్యాంత శూన్యంబైన దానందు పంచభూతములుద్భవించలేదు, బంధముక్తులు లేని పరిపూర్ణమందు ఈ పంచకోశముల్ జన్మించలేదు, జ్ఞానకర్మంబులు లేని వస్తువయందు ప్రకృతి ద్వయంబులుత్పత్తి లేదు, అచలమునందు మాయా విద్యలాది ఉపాధి ద్వయంబులుత్పత్తి లేదు, జగము జీవులు స్థావర జంగమములు బట్టబయలందు ఎప్పుడూ పుట్టలేదు. రమ్యగుణధామ భద్రాద్రి రామ సత్యకామ కరుణాలలామ లోకాభిరామ అని ఉన్నది. ఇందుకు బూటకము పుట్టి చచ్చుట భూమియందు నాటకం బగు బ్రతుకుల నాణ్యములను చోటు గుర్తింప గురిజేరి చూడవలెను, మాటు విడరాక పరతత్వమందు వేమా అని ఉన్నది. కనుక బట్టబయలందు ఏమీను పుట్టునే లేదు. ఇందుకు స్వానుభవము విచారించదము. ఏమన జాగ్రత్త స్వప్నంబులలో స్థూల సూక్ష్మ భోగ ప్రదంబులకు కర్మములుండుటచే శరీరముండునని గ్రహింపులోనికి వచ్చుచుండును. కనుక వాసనలుండును. మరియు సుషుప్తియందు స్థూల సూక్ష్మ భోగ ప్రదంబులకు కర్మములు లేవు. కనుక దేహముండుటచే వాసనలు లేవు. కనుక నిర్వాసన మౌనమునకు ఇదే దృష్టాంతరము సుమి. ఆ దోసముల్లు వంటి తుర్యమందాత్మను జూచి ఆసల నటుగోసివేసి. దోసముల్లు వంటి తుర్యమందాత్మను జూచి ఆసల నటుగోసివేసి వాసనను తెలిసిన వాడెపో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. ఓ చదువరులారా, నిర్మల సమాధి బూనక కర్మల తొలగించి నీలో కదుముచు నుండన్ నిర్మోహంబైన గుణమగు
ధర్మము పరిపూర్ణమగును దాకుము వేమా. ఇది నిర్వాసన మౌన బోధగాథ. ఇది కాదని అనిన వాడేడి నిమిషమైనను మది నిల్పి నిర్మలముగా లింగజీవేశులను గాంచి భంగపడక పూజ మదియందు చేయుట పూర్ణ పదవి విశ్వదాభిరామ వినురవేమ అని శ్రీ మహాయోగ పురుషుడైన వేమనార్యుని పూర్ణానుభవంపై ఉన్నది. సుకుని అనుభవం ఇంతియే సుమా. సుఖయోగీంద్రుడు తనలో ప్రకటితముగా పూర్ణమంది బ్రహ్మాన్వితుండై అకళంక భావపరుండై నికరంగ వెళయుచుండి నిజముగవేమా. దీని పేరే శుద్ధ నిర్గుణ పూర్ణ సిద్ధిగోరి అమల నిర్గుణ ధ్యానంబు అందిపిదప అభ్యసించుము తపమూని అనుదినంబు విశ్వదాభిరామ వినురవేమ. మీదను వ్రాయబడిన దానికి నిర్వాసనా మౌనమని అందురు. ఈశ్వర భక్తి గలవానికి ఈ నిర్వాసనా మౌనం మిగుల సులభముగా నుండును. భక్తి అనగా స్వస్వరూపానుసంధానమునకు భక్తి అనిన్ని తారకయోగమనిన్ని చెప్పబడును. తన యొక్క రకము స్వరూపము దీనివలన మనస్సు శుద్ధియగును. తన యొక్క రకము స్వరూపము తారకము దీనివల్ల మనస్సు శుద్ధియగును. మరి దేనివల్లను మనస్సు శుద్ధి కాజాలదు. అప్పుడు బ్రహ్మ విద్యాధికారత్వము వచ్చును. లేకపోతే రానేరదు. యోగము వలన ఆత్మ సాక్షాత్కారం బగును. బోధ వలన బ్రహ్మ సాక్షాత్కారం బగును. ప్రత్యేగాత్మ పరమాత్మల ఐక్యమే యోగము. ఎన్నాళ్ళు బ్రతికి ఏలిన కన్నెల వలపునను జిక్కి కామాతురుడై యున్నను జచ్చిన నొక్కుటే ఉన్నను చచ్చినను ఒక్కటే తన్నిరుగని ఈగ జచ్చు తరమగు వేమా. ఎన్నాళ్ళు బ్రతికి ఏలిన కన్నెల వలపునను జిక్కి కామాతురుడై ఉన్నను జచ్చినను నొక్కటే తన్నిరుగని ఈగ చచ్చు తరమగు వేమా అని ఉన్నది. అనగా తన్ను తానెరుగని వాని జన్మమేలా, జవ్వనమేలా, కాయమేలా. పురములు నారిట పైనొక పురమందున మూలశక్తి పురికొనియుండున్ యురమున గురిగనినంతట పరిపూర్ణ సమాగమంబగు బయలగు వేమా అని ఉన్నది. మరియును బ్రహ్మ నిరూపణం వేమనగా ఒక్క ఇంటిలోన పెక్కుకుండల నిల్పనన్ని రూపు లలరుచుండు అదియుదొలంగనేని యా ఇల్లు బయలవును విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. ఏది కోరిన నీ కోర్కె ఎరుకయగును, ఏది కోరికే నిండెనో ఇరవునగును. సాధు విద్యకు సరిసాటి సమము లేదు విశ్వదాభిరామ వినురవేమ అని గలదు. సాధు విద్య అనగా బ్రహ్మ విద్య అనబడును. బ్రహ్మ విద్య అనగా సర్వకుల ధర్మమర్మముల్ సంతరించి సకల యోగంబులను మించి సన్మతముగా బట్టబయలందు చేరుటే బ్రహ్మ విద్య విశ్వదాభిరామ వినురవేమ. సకల విద్యలలో ఈ బ్రహ్మ విద్యయే శ్రేష్టమైనది. ఏమనినా బ్రహ్మ విద్య వలన నిత్య సుఖంబు కలుగును. తక్కిన విద్యలు అల్ప సుఖంబులిచ్చును. లోకంబున మానవులు అల్పసుఖములెల్ల నాశించుమనుంజుడు బహుళ దుఃఖములను బాధపడుబడును. పరసుఖంబులెరింగి బ్రతుకంగవలెనయా విశ్వదాభిరామ వినురవేమ అని కలదు. ఇప్పుడు ఓ చదువరులారా, చక్కగా శ్రవణము చేయండి. లోకమున అక్షరం బెరుగంక నడవులదిరుంగుచు
కొండరాళ్లగుళ్ళు కొలువనేలా హృదయమందు శివుని ఉండుట తెలియరో విశ్వదాభిరామ వినురవీమ అనియుగలదు. అనంగా అక్షరమనంగా నశించని వస్తువు, క్షరమనంగా నశించు వస్తువు. నశించని వస్తువు మన హృదయంబులలోనూ బాహ్యమందును ఉన్నది. ఆ వస్తువే ప్రత్యేగాత్మయనంబడును. ధ్యాన శ్లోకం. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకారః ప్రాణవర్గో న బుద్ధిః దారాపత్యశ్చేత్రవిత్తాదిదూరः సాక్షి నిత్యః ప్రత్యేగాత్మ శివోహం అని ఉన్నది. ఇందుకు శ్రీ దక్షిణామూర్తి స్వాముల వారి స్వానుభవమును కూడా అంతియే సుమా. అదెట్లనంగా శ్లోకము. దేహో నాహమహం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమః. ప్రాణో నాహమహం దేవః ప్రాణః సాక్షీతి నిశ్చయాత్ క్షుత్పిపాసోపశాంతి స్యాత్ ఇది వేదాంత డిండిమః. మనో నాహమహం దేవో మనః సాక్షీతి నిశ్చయాత్ శోకమోహాపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమః. బుద్ధిర్నాహం అహం దేవో బుద్ధి సాక్షీతి నిశ్చయాత్ కర్తృభావ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమః. న అజ్ఞానం స్యా మహం దేవో నాజ్ఞానం స్యామహం దేవో నానా సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమః. అహం సాక్షీతి యో విద్యాత్ వివిచ్యైవం పునః పునః స ఏవ ముక్తో స విద్వాన్ ఇది వేదాంత డిండిమః. నాహం మాయా న తత్కార్యం న సాక్షి పరమోస్మ్యహం ఇది నిస్సంశయ జ్ఞానాత్ ముక్తిర్వేదాంత డిండిమః అని ఉన్నది. ఇందుకు శ్రీ వేమనార్యుని స్వానుభవము వ్రాయబడుచున్నది. ఏమనినా ఆశ విడకగాని పాసముక్తుండుగాడు ముక్తుడైన గాని మృతుండుగాడు మృతము పడియకున్న క్షితిమోహమూడదు విశ్వదాభిరామ వినురవేమ అనియు కలదు. ఓ చదువరులారా, ఈ పద్యమందున రహస్యార్థము వింటిరా. సావధాన చిత్తులై ఆకర్ణించండి. ఆశ విడకగాని పాసముక్తుండుగాడు ముక్తుడైన కాని మృతుండుగాడు మృతము పడయకున్న క్షితిమోహమూడదు విశ్వదాభిరామ వినురవేమ అని గలదు. ఓ చదువరులారా, ఈ పద్యమందున రహస్యార్థము వినియుంటిరా. సావధాన చిత్తులై ఆకర్ణించండి. ఆశయనంగా జడములకు ఈ దేహేంద్రియ ప్రాణాదులే తానన్నిన్ని, తానే ఈ జడములకు దేహేంద్రియాదులే ఎనడి ఆశాపాస అభిమాన హృదయ గ్రంథి సుమ్మా. ఈ ఆశ విడిచిన ఎడలను పాసముక్తుడగును. ముక్తుడైతే కాని మృతుండు కాడు సుమ్మి. అప్పుడు మోహమూడిపోయి క్షితిలో మోక్షము నందును. అప్పుడు మోహమూడిపోయి క్షితిలో మోక్షము నందును అనగా నిర్వాసనామౌని అగును. అయితే నిర్వాసనామౌన నిష్ఠ బహు కష్టమైనది సుమా. ఈ నిర్వాసనామౌన నిష్ఠకు యొక్క సాధనాచతుష్టయ సంపత్తియే కాని మరి ఏదియూ పనికిరాదు. మృత్యువనంగ మానవుడు ప్రాపంచిక పదార్థ వాంఛాపరాయణుడై మృత్యువనగా మానవుడు ప్రాపంచిక పదార్థ వాంఛాపరాయణుడై నాది నీది అని భేదభావజనితమగు అహంకర్తృత్వాది మానమునందు నిమగ్నుడై యుండిన అవస్థారూపమునకే మృత్యువనియు నామము సుమా. ఇదిగో
ఈ క్రింది లక్షణములు గలవాడే పునర్జన్మము కలవాడు. ఏమనినా జీవన్ముక్తిస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాంత్యజేత్ సచ్చిదానంద రూపత్వాద్ భవేద్ భ్రమర కీటవత్ అని ఆత్మబోధలో ఉన్నది. ఇదిగో ఈ క్రింది లక్షణములు గలవాడే పునర్జన్మము కలవాడు. ఏమనినా జీవన్ముక్తిస్తుతద్విద్వాన్ పూర్వోపాధి గుణాంత్యజేత్ సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ భ్రమర కీటవత్ అని ఆత్మబోధలో ఉన్నది. జీవన్ముక్తి గల బ్రహ్మవేత్త తన పూర్వోపాధులను గుణములను విడిచిపెట్టి తాను కేవల సచ్చిదానంద పరబ్రహ్మమని నమ్మియుండినవాడు రెండవ జన్మము వచ్చినవాడని నామధేయము. దీని పేరే పునర్జన్మం అని పేరు, మరి అర్థము కాదు. ఏంటేంటి? జీవన్ముక్తి గల బ్రహ్మవేత్త తన పూర్వోపాధులను గుణములను విడిచిపెట్టి తాను కేవల సచ్చిదానంద పరబ్రహ్మంబని నమ్మియుండువాడు రెండవ జన్మము వచ్చినవాడని నామధేయము. దీని పేరే పునర్జన్మని పేరు, మరి అర్థము కాదు. తుమ్మెద యొక్క పురుగును తెచ్చి దానిని తుమ్మెదను చేసినట్లుగా నుండును సుమా. జీవుడు కలలో అనేక జన్మములెత్తుచుండును. నిజముగా మరణించితే కాల్చివేయుదురు గదా, మరియు జన్మించున్నదేది? ఇందుకు శ్రీ వేమనార్యుని స్వానుభవము వ్రాయబడుచున్నది. ఏమనినా వచ్చునదియున్ బోవునదియున్ జచ్చునదియున్ గనంగలేక సహజములనుచున్ విచ్చలవిడిగా తిరుగుట చిచ్చునంబడి నట్టి మిడుత చలువమెదేమ ఉంటుంది. అయితే నీ మనస్సు నెట్టుగా బట్టవలెననంగా వలపు జూపి సతిని వలలొడ్డి బట్టెడు గతికి మనసురాజు గడగనగునే లోనగుట్టు తెలిసి లోలుడైయుండురా విశ్వదాభిరామ వినురవేమ. వలపు జూపి మదిని వర్ణించి కానక వెతల జిక్కువాడు వెర్రివాడు. వలపు జూపి మదిని వర్ణించి కానక వెతల జిక్కువాడు వెర్రివాడు. కులము గోరువాడు కులహీనుడగునయ విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది కదా. మనస్సే తానే మనస్సై ఉన్నాడు. అయితే అట్టి మనస్సును జయించలేనివాడు మహిలోన అధముడు సుమా. లోకమున చదువులన్నీయు చదివి చాలా వివేకి అయి మగుడి తన్ని నెరుగక మందజనుడు వ్యర్థ చదువు చదివి వెర్రియై చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. ఓ చదువరులారా, మెట్రికులేషన్, ఎంఏ, బిఏ, ఎంఏ, బిఎల్ పరీక్షలన్నీయూ నిచ్చుచున్నారు గాని ఈ మనస్సు యొక్క స్వరూప పరిమాణ రంగు రేఖ మొదలగునవి తెలియకుండానున్నారు. చదువులన్నీ చదివి సర్వజ్ఞుండయ్యును బ్రహ్మ విద్యలల్లా పదటగలిపి మురికి యోని జూచి పరమయోగము మాని విశ్వదాభిరామ వినురవేమ అనియును కలదు. సంసారమున ఎన్ని పరీక్షలైనను ప్యాసులగుదురు గాని సుషుప్తి అనే యోని సుఖంబులో మగ్నులై ఉన్నారు. సంసారంబున ఎన్ని పరీక్షలైనను ప్యాసగుదురు గాని సుషుప్తి అనే యోని సుఖంబులో మగ్నులై ఉన్నారు. బ్రహ్మ విద్యలో వారికి శక్తి చాలదు సుమా. గగన విద్య మరీ కష్టముగా నుండును. ఇది తక్కిన విద్యల వంటిది కాదు. చదివిన దొరకదు మోక్షము కుదురుగా మది నిలిపి గుర్తు కొనసాగినయా. చదువును మదిలో చదివిన చదువే పరిపూర్ణ బోధ చదువగు వేమ. ఆహా చదువరులారా,
చపలాత్ములగుచు కొందరు విపరీతపు కోర్కెబూని విడువకలేకన్ నిపుణులమనుకొనుచుందురు అపవర్గంబైన బయలు నందరు వేమా అని కలదు. అయితే ఈ లోకంబున స్వానుభవనీయంబైన బయలును చేరుట బహుదుర్లభము సుమా. ఇంకా అనుభవము మరి ఏదియును లేదు. ఈ అనుభవమే గంజాంజిల్లా బరంపురం నివాసుండగు శ్రీ తారక బ్రహ్మానుభవి పూడిపెద్ది సాంబశివరావు గారిది. ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. లోకమున జీవుండనంగానేమో తెలియకుండా వాదించుకొనుచుందురు. నిజముగా జీవుండు నిర్వికారుండు, నిరాకారుండు, నిర్గుణుండు, నిర్వికల్పుండు, నిరామయుండు, నిత్యముక్తుండు, వానికి దోషాదోషంబులు లేవు. జీవుండు దేహమునొక్కటే, జీవుండు దేహమునొక్కటే. ఏమనినా చంద్రిక అంటే వెన్నెల, చంద్రచంద్రికల వలె ఒక్కటియే సుమా. అయితే జీవుండు స్వానుభవముగా జడప్రాయుడు. శాస్త్రంబులలో జీవుండనంగా ప్రాణము, ప్రాణమనంగా గాలి, గాలి అనంగా మన కండ్ల కనబడదు. చేతులతో పట్టజాలము, స్పర్శేంద్రియంబు ద్వారా గ్రహించుకొనుచుందుము. పంచ కర్మేంద్రియంబులు, పంచ జ్ఞానేంద్రియంబులు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణంబులు, అంతఃకరణ చతుష్టయము వెరసి 24, 25వది జీవుండు. ఇవి అన్నీయూ కలిసి జీవుడాయను. ఇవి అన్నీయూ విడదీసిన ఎడల ఏముండునో అదే బయలు. మరియును సుషుప్తియందు ఏముండునో చక్కగా ఆలోచింపవలెను. అప్పుడు గాని జీవతత్వం బాగా తెలియదు. జీవుడు ప్రాణాపానవాయువులనంబడును. కొందరు పామరులు జీవుండు జడుడు కాడని గృహస్థులకు తెలియని దొంగ వేదాంతులు బోధించుచుందురు. అది గొప్ప తప్పుగానున్నది. చెప్పిన వానికి ఛేదస్థమైతే వినిన వానికి వివేకమక్కర్లేదా? ఓహో, చెప్పిన వానికి చేదస్థమైతే వినేవానికి వివేకమక్కర్లేదా? చెప్పుటకును చేయుటకును బహు వ్యత్యాసమున్నది. అయితే ఈ లోకంబున కొందరు మాటలాట వేరై, మనసు కొలిది వేరై, ఎడలు గుణము వేరై, యోజవేరై, ఎట్లుంగలుగు ముక్తి ఏలాగు తనలాగు. విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. లోకంబున మనస్సులో ఒకలాగు, చెప్పేదొకటి చేయునదొకటి. ఈలాగున నుండినచో ముక్తి ఎట్లు లభించును? మరియు మనస్సు అతి చంచలంబైనది, స్థిరమెప్పుడూ లేదు. కోతిని సూత్రంబుతో ఒక కొయ్యకు గట్టి వేసినట్లు ఈ మనస్సును హంససూత్రంబునకు కట్టివేసిన ఎడల స్థిరముగా నుండునని శాస్త్రంబులు ఘోషించుచున్నవి. ఆత్మసాక్షాత్కారం ఎప్పుడగునో అప్పుడే త్రిభువనములు మిథ్యేని అనిపించుకొనును. తత్వజ్ఞానమే శ్రేష్టమైనది. తక్కిన మిథ్యలైనవి భగవంతుడందరికీ చూచుచున్నాడు గాని అతనినెవ్వడునూ చూడలేరు. మాయచేత ఈ జగత్తు అజ్ఞాన నిద్రయందు మోహింపబడుచుందురు. సకలము విడిచిపెట్టి జ్ఞానబలముచే భగవంతుని పాదపద్మములను భజించవలెను. ఏకభావము వలన ఈ ఘోర దుఃఖ సంసార సాగరము నుండి తరించవచ్చును. దృఢచిత్తముతో సకల కర్మములు సమర్పించుము. సాధు సాంగత్యము వలన నిర్మల భక్తి లభించును. శుద్ధమైన చిత్తముతో సాక్షాత్తుగా జ్ఞానము లభించును. తత్వము విచారించితే భ్రాంతి విడిచిపోవును. చిత్తమునందు సకల ధర్మాధర్మములు విడనాడి దృఢముగా భగవంతుని భజించవలను. మాయా భ్రమ వలన జీవుడు వేరు, తాను వేరను భావము కలుగును. స్వప్నంబులో కన్న పదార్థంబులెట్లు మిథ్యగానుండునో అట్లు జాగ్రత్తయందు వస్తువులన్నీయూ అట్లే మిథ్యలైపోవచుండును. కర్మల వలన నానా దుఃఖంబులే గాని లేసమైనను సుఖంబు లేదు. అనేక భ్రమలు పడినప్పటికీ భ్రమ విడిచి పోజాలదు సుమా. బుద్ధి వివేక జ్ఞాన బలముచే జనన మరణములను జయింపవచ్చును. ఈ రహస్యము తెలియలేక పామరులు జపతపములు, యజ్ఞయాగములు మొదలగునవి చేయుచుందురు.
గగనమే ప్రకారంబుగా సర్వశూన్యముగా నుండునో అట్లు ఆసీనుడగు అట్లు ఉదాసీనుడంగా ఉదాసీనుడు ఉదాసీనుండంగా నుండవలే. కర్మలు చేసిన తర్వాతను విడిచిపెట్టవలేను. సాత్వికీ గుణముల వలన దేవుని భజించవలే. ఆత్మకు ఈశ్వరునికి భేదము లేదు. సర్వసంగ పరిత్యాగము చేయవలను. దాని పేరే నిర్వాసన మౌననిష్ఠా గరిష్టమనంబడును. విషయలోలు నాకు ఆత్మజ్ఞానము హరణమగును. సర్వగం సచ్చిదానంద సర్వగం సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే. అజ్ఞానచక్షుర్నిక్షేత భాస్వంతం భానుమంధవత్. అనగా ఆత్మసాక్షాత్కారం అయినవాడు తన జ్ఞాననేత్రములుచే సర్వత్రా బ్రహ్మమయంబుగా జూచుచునుచుండును. అజ్ఞాననేత్రంబులు గలవాడు అట్లు చూడడు. అంధుడు సూర్యుని చూడనట్లుగా సుమా. శ్లోకం. ఆత్మానదీ సంయమ పుణ్యతీర్థ సత్యోదకాశీలతాట కాశీలతటాదరయో కాశీలతటాదయోర్మిః తత్రాభిషేకం కురు పాండుపుత్ర నవారిణా శుద్ధ్యా. నవారిణా శుద్ధ్యాతి శాంతరాత్మా. భగవద్గీత శ్లోకమా. ఓ యుధిష్ఠిరా, ఇంద్రియ నిగ్రహమనడి పుణ్యతీర్థము, సత్యమ్మనున్నది జలము, శీలము దాని రేవు, మరియు గయ దానిలోని కెరటంబులు. అటువంటి ఆత్మయనడు నదిలో స్నానము చేయుము. జలము వలన మనస్సు శుద్ధిగా జాలదు. మరియు స్నాతం తేన సమస్తతీర్థసలిలే దత్తాచ సర్వవా నిర్యజ్ఞానాంచ కృతం సహస్ర మఖిల దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్రుతాః స్వపిరస్త్రైలోక్యపూజ్యోప్య సౌయస్య బ్రహ్మ విచారణి క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ అని ఆత్మబోధలో ఉన్నది. నిశ్చలముగా ఒక క్షణము బ్రహ్మ విచారము గలవాండు సర్వతీర్థము సల్పినవాడే సుమ. వాడు పృథ్వీలో సకల దాన ధర్మములు చేసినవాడే. వాడు సకల దేవతారాధనములు చేసినవాడే. వాడు తన తల్లిదండ్రులను సంసార సాగరము నుండి తరింపించినవాడే. ఓ చదువురులారా, నా స్వానుభవము మిక్కిలి మక్కువతో విచారించవలెను. ఏమనినా రాగేచ్ఛా సుఖదుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధ్వేస్తు నాత్మనః అని ఆత్మబోధలో ఉన్నది. అనగా జాగ్రత్త స్వప్నములలో రాగేచ్ఛాది సుఖదుఖములన్నీయు బుద్ధి సంబంధమైనవి ఉన్నవి. మరియు సుషుప్తియందు బుద్ధి నాశనమగుట చేత ఆ బుద్ధి సంబంధమైన రాగేచ్ఛాది సుఖదుఖాదులు ఉండవు. అందుచేతను సకల ధర్మంబులు బుద్ధివి గాని ఆత్మకు లేవు. జాగ్రత్త స్వప్నములలో కారణరూపమై ఉన్న బుద్ధియుండుట వలన కార్యరూపమైన రాగద్వేషములుండును. సుషుప్తియందు కారణరూపమైన బుద్ధి లేనందున కార్యరూపమైన రాగద్వేషములుండవు. అప్పుడు అజ్ఞానావస్థలో లయమగును. కాబట్టి ఆత్మ నిర్వికార సచ్చిదానంద స్వరూపమైనది. అట్టి స్వానుభవము నెరుగలేరు. శ్లోకం. పద్యం. ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుందురు భ్రమ త్రిప్పలేక మురికి భాండమందు ముసురు నీరగల భంగి విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. మరియు ఓ చదువరులారా, ఇంతి మొలగుంటపై ఆశకెదురుజూచి చింతలోబడి ప్రాణముల్ చిక్కువెట్టి
అంతగనలేక చచ్చెదరవని చచ్చెదరవనిలోన విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. దీనికి ముఖ్యాభిప్రాయం ఏమనగా, నీలో ఈ లోకంబున మానవులందరూ సుషుప్తి సుఖంబునకు ఆశించి తమ ప్రాణంబులు చిక్కు పెట్టుకున్నప్పటికీ దాని లోతు గానలేకుండా నున్నారు కదా. ఆహా, ఇదే ఆశ్చర్యముగానున్నది. ఇట్టి అవస్థలోనున్న వారికి ఎటుల బ్రహ్మ విద్య లభ్యమగునో ఆలోచించండి. కాబట్టి ఎట్టివారికిని ఈ సుషుప్తిని దాట శక్యంబు కాదు సుమా. అందుకొరకే నిద్రలోని నిద్ర నిజముగా తెలిసితే భద్రమగును విద్య బ్రహ్మ విద్య. నిద్ర తెలియునతడు నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. దీని తాత్పర్యం వేమనగా, సుషుప్తిని దాటిన వాడే బ్రహ్మ విద్యకు అధికారి గాని తక్కినవాడు చతురుడైనను పనికిరాడు. తెలియని దొంగ వేదాంతుల మాటలు వినవలదు సుమండి. అనుభవము లేని ఐశ్వర్యం వేల, ఐదవ తనము లేని ఆడదేల. కావున అనుభవకేళికిలోనగు తనుత్రయములు మీరిలోన తథ్యము గనకన్ జననాంతమరజాలదు కనుమదే బ్రహ్మంబు మదిని గట్టిగా వేమ అని గలదు. అనగా స్థూల సూక్ష్మ కారణంబులకు తనుత్రయంబులను మీరిన మహానుభావులకే నిజమగు బ్రహ్మానుభవము తెలిసియుండును కానీ తదితరులకు తల బద్దలు కొట్టుకున్ననేమి ప్రయోజనము లేదు సుమా. అయితే అనుభవమని లోకులందరూ అనుకొనుచుండును. అట్లా అనుకున్నందున అనుభవము తెలియవచ్చునా? వాగుచుండేవాడు వేదాంతి కాడు. స్వానుభవము చేత జీవుండు నిత్యముక్తుండు. అయితే ఒకప్పుడు జీవునకు ముక్తి ఏమిటి, ఒకప్పుడు ముక్తి లేకపోవట ఏమిటి? జీవుడు కాలత్రయాబాధ్యంబోగా ముక్త్యత్వము స్వతసిద్ధంబుగా నుండనే ఉన్నది. అనేక భ్రమల వలన భ్రమ విడువదు. మరి తన్ను తా తెలిసికొనుట వలన భ్రమ విడిచిపోయి ముక్తి అరచేతిలో నుండుటకు అభ్యంతరం ఉండదు. ఈ మత్యలోకమున దేహదారులందరూ మరియు దేవతల సహా మరణమునుందెదరు. సమాధియోగము సల్పుచూ నుండితే ఆత్మజ్ఞానము వలన ఆత్మసాక్షాత్కారంబవును. అప్పుడు మనస్సు సంతోషముగా ఉండి సకల సంశయము నివర్తించును. లేకపోతే సంశయాత్మా వినశ్యతి అని కలదు. సకలము సమానముగా చూడవలేను. అప్పుడు విధి నిషేధములు ఉండవు. సర్వజీవరాశులయందు ఈశ్వరుడున్నాడు. ఆయన బాహ్యమందునన్ను అంతరమందునన్ను వసించి ఉన్నాడు. అదే నిర్వాసన మౌనము. అందుకు నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అను న్యాయమున నిర్వాసన మౌనమనంగా సర్వసంగ పరిత్యాగమని తాత్పర్యము. అనంగా పంచభూతములకు వేరుగా నుండుట ఇది ఏ పరమజ్ఞాన తత్వము. దీనిని పరిపూర్ణంబనిన్ని, బయలనిన్ని, బ్రహ్మంబనిన్ని, పరబ్రహ్మంబనిన్ని, అచలంబనిన్ని నామధేయంబులు గలవు. ఇది బుధజనుల ధర్మ మార్గము. ఈశ్వరునికి ప్రీతి అయిన వస్తువేది? ఆయనచే సృష్టింపబడిన పదార్థంబులు ఆయనకు ప్రీతియుండదుగా మరేది ప్రీతిగల పదార్థము? అట్టి ప్రీతిగల పదార్థము ముఖ్యంబుగా మానవుల హృదయాంతరంగమునందున్నది. అది ఏమో మీకు తెలిసి ఉన్నదా? సావధాన చిత్తులై వినగోరెదను. ఆత్మనివేదనంబని నవవిధ భక్తి మార్గములలో ఆఖరుదైనది గలదు. అట్లాగున చేసిన ఎడల, అంటే ఆత్మనివేదన చేసిన ఎడల ఈశ్వరునికి మిక్కిలి ప్రీతిగా నుండును కానీ మరి దేని వలనను ప్రీతిగా నుండదు సుమి. ఇదే ముమ్మాటికి జ్ఞాపకముంచుకొనవలెను. ఆ ఈశ్వరుడే విశ్వరూపధారుడు. సమరస జ్ఞానము లేనివాడు శుద్ధ పశుప్రాయుడు. సవికల్ప సమాధికిని నిర్వికల్ప సమాధికిని భేదమేమి? ఇదిగో ఆ భేదము వ్రాయబడుచున్నది. సవికల్ప సమాధి యందు జ్ఞాతాదిక భేదము ప్రతీతి ఎగుచుండును, మరియు నిర్వికల్పమునందు ప్రతీతి కాదు. దీని పేరే తురీయాతీతము.
అనబడును. పెక్కువారల విద్యలో జిక్కుపడుచు తెలివిగల ధీరులమని భ్రాంతి వహించి తిరుగుచుందు రంధుల రంధులంగూడి అరుగుదెంచు నందులలోంబోలె మూడులై యుందు నిందు మరియును కన్నువాకును నీతని గానలేవు తదితరేంద్రియములట్లు తపము క్రియయు జ్ఞానము ప్రసన్నమగు నపుడే సత్వశుద్ధి. జ్ఞానము ప్రసన్నమగునప్పుడే సత్వశుద్ధి. ధ్యానమున నిష్కలుడితండు కానవచ్చు హృదయమందు గ్రంథి విదలితమైపోవు సంధియంబులెల్ల చెయ్యనందెగు క్షయముంగాంచు కర్మంబులాపరా వరుని దర్శనంబు వరలునపడే అని ఉన్నది. ఈ లోకమున బహుజనులు రామ రామాయని రాత్రింబగళ్ళు స్మరణ చేయుచుందురు. అందువలన నోరు నొప్పెత్తుచుందును. దశరథుని కుమారుడు రాముడు కాడు సుమా మూర్ఖులట్లు నమ్ముదురు. ఇదిగో శ్రీరాముని నిజస్వరూపము వ్రాయపడుచున్నది. నిరంజనం నిష్ప్రతిమం నిరంజనం నిష్ప్రతిమం నిరామయం నిరీహం నిరాశ్రయం నిష్కళం అప్రపంచం నిత్యధ్రువం నిర్విశేషస్వరూపం నిరంతరం రామమహం భజామి అని శ్రీరామస్తవరాజమందున్నది. శ్రీరాముని నిజస్వరూపము తెలియకుండా నెట్లు భజించుందురో తెలియకుండానున్నది. ఈ గ్రంథం ఎవరైతే వైరాగ్యంబు దృఢంబు చేసి చదివెదరో వారు మతుఃపయోధర రసం నపి బంతి అనంగా పునర్జన్మము కలగదు సుమా. మరియు ఈ గ్రంథము సాధనా చతుశ్రీ సంపత్తి గలవాడే బోధపరుచుకోగలడు గాని తక్కినవాడు గ్రహించలేడు సుమా. ప్రస్తుత కాలములో గుద చేయులేనివాడు సహా బ్రహ్మ విద్యకధికారి. అందు ఇంకెవరేమందురు? ఎవ్వరి మగ్గానికి వారే సేనాధిపతులై ఉన్నారు. నానాశాస్త్ర పరిలోకే నానాదేవంచ పూజనం ఆత్మజ్ఞానం వినాపార్థ సర్వకర్మ నిరర్ధకం అని గర్భగీతలో ఉన్నది. లోకమున ఆత్మజ్ఞానము లేనిదే ఏమి చేసినను బూడిదలో పోసిన పన్నీరు వంతుగా నుండును. ఈ సంగతి తెలియక నిష్కారణముగా నానావిధ కర్మముల్లో మునిగియుందురు. కర్మల వలన లాభము లేదని తెలిసి ఉండినను కర్మలు చేయుచుందురు. పనిలేని మంగలి పిల్లి బుర్రను గొరిగి ఇనట్లుగానున్నది. మాయపోవిధము మనుజుండు తలచిన మంచి మార్గములగు మానవులకు మాయదాటలేని మనుజుడు వ్యర్థుడు విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. మాయ అనగా లేనిది. మాయ లేనిది తనలోనే ఉన్నది. అది ఏది? అదే మనస్సు. చూచుకొనుము, ఆ మనస్సు సుషుప్తిలో లేకపోవచ్చుండును. మాయ అనగా ఉత్తది, శూన్యము, ఆకాశమని పేరులు. సద్గురు మర్మము కన్న ఎడలను మళ్ళీ జన్మంబు లేదు. సద్గురు మర్మము కన్న ఎడలను మళ్ళీ జన్మంబు లేదు. ఇది గురువాక్యం. ఇది వేదాంతము. లోకమున అనేక వేదాంత గ్రంథములున్నవి గాని శృతియుక్తి అనుభవములతో క్రమముగా లేవు సుమ్మి. నేననేక గ్రంథములు చదివినాను. జీవుడనంగా నెట్టివాడో ఈ గుట్టుమట్టులు వ్రాయబడలేదు. జీవుండనంగా ప్రాణము, ప్రాణమనంగా గాలి. అయితే గాలి బ్రహ్మంబగున, గాలి జడవస్తువు కాదా? ఓరి సుంఠ, జడాజడములు గానిదేదో విచారించరా. తక్కిన వెర్రి మార్గంబులెందుకు? తానుగానిది తాననుకున్నట చేతనే మరణ భయము కలుగుచుండును సుమా. ఈ నిర్వాసన మౌనము ధార్మికునంగా కాని ధర్మంబు గానరాదు. ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు. కష్టజీవికెట్లు కానబడును.
నీరు చొరక లోతు నిజముగా తెలియదు విశ్వదాభిరామ వినురవేమ. మరియును ప్రస్తుతంబు వేళ పద్యంబు చదివిన తప్పులెన్నియున్న నొప్పియుండు పణితి సురతి వేళ ప్రౌఢయే యొప్పదా విశ్వదాభిరామ వినురవేమ. ఆది నిరుగలేని అల్పుడు తా మరి చెప్పలేడు కాని తప్పుబట్టు త్రోయ నేర్చు కుక్క దొంతులు నేర్చునా విశ్వదాభిరామ వినుడవేమ అని ఉన్నది. ఉపన్యాసములు వ్రాయుట వల్ల నన్ను చదువుట వల్ల నన్ను ప్రయోజనము లేదు. ఎట్లనంగా శృతి అనుభూతిం వినామూఢో వృధా వృధా అక్షరం కనబట్టలేదు. వృధా వాణిన్మోదతే ప్రతిబింబత శాఖాగ్ర ఫలాస్వాదనమోదవత్ అని ఉన్నది. అనగా స్వానుభవము లేనిదే కొందరు మూఢులు వేదాంత శాస్త్రములు ఎంతకాలము శ్రవణము చేసినను ప్రయోజనము లేదు. ఎట్లనంగా జలమందు ప్రతిఫలించిన మామిడి చెట్టు ఒక్క పండు తినునట్టి వాడు సంతోషించినట్టు సుమి. ఇట్లనంగా జలమందు ప్రతిఫలించిన మామిడి చెట్టు యొక్క పండు తినునట్టి వాడు సంతోషించినట్టు సుమి. ప్రతిబింబాన్ని తింటే సంతోషం ఎలా కలుగుతుంది? అనగా స్వానుభవం లేనిది ప్రయోజనము లేదని తాత్పర్యము. ఎంతటి వారికైనను మనోసందేహము తీరడము కష్టము. పంచావస్థల తగిలియు పంచావస్థలను గడచు ప్రాజ్ఞుడు జగ ధ్వంచకుడై లోకులవలి సంచారము సేయునన్న సంపంగిమన్నా. ఇదిగో ఇట్టివాడి నిర్వాసన మౌన నిష్ఠా గరిష్ఠుడు సుమా. వెక్కసములాడు మనుజుల మక్కువతో బుద్ధి చెప్పి మాన్పగలరా. కుక్కలతో కలగట్టిన చక్కనంగ తీరదన్న సంపంగిమన్నా. దొంగ వేదాంతుల విషయంపై బహు జాగ్రత్తగా నుండవలెను. స్వస్తి. అవతార్ మెహర్ బాబా की जय. ఇది శ్రీమత్ సకల వేదశాస్త్ర విశారదుండును శ్రీ కాశీక్షేత్ర వాసుండును శ్రీమత్ పరమహంసావధూత దిగంబరుల స్వాముల వారి ప్రియ శిష్యుండును శ్రీమద్ అఖండ మండనాయ మానసంబగు గౌతమీ తీరంబుననున్న ధవళేశ్వరపురంబను శ్రీరామపాదక్షేత్రంబున అవతరించిన శ్రీ శంకరమంచి లక్ష్మీ నృసింహ రాజయోగీంద్రుల వారి ప్రియ శిష్యుండగు శ్రీ ఋషికుల్యానదీ ప్రాంతంబున గంజాం జిల్లా బరంపురం నివాసుండగు శ్రీ తారక బ్రహ్మానుభవి పూడిపెద్ది సాంబశివరావు గారిచే రచించిన నిర్వాసన మౌనబోధిని. సర్వం సంపూర్ణం. ఓం శ్రీ సాంబశివార్పణమస్తు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ శివ.